మొన్న పార్లమెంట్లో చెప్తుండే ఒక పెద్ద మనిషి, ఎవరు, నేను కూడా ఉన్న పార్లమెంట్లో, నాకు అవకాశం వేయలేదు స్పీకర్ గారు, నేను చెయ్యెత్తిన సమాధానం చెప్దామని. ఎవరికి? కిషన్ రెడ్డి గారికి. 10 ఏళ్ళు మొత్తం దోచుకొని పోయిరని ఆడ చెప్తుండు ముచ్చట. ఏడా పార్లమెంట్లో. అది ఎన్నేళ్ల తర్వాత 26లో చెప్తుండు, 14 నుంచి దొంగతనం జరిగిన విషయం. 26లో మేలుకుండు కిషన్ రెడ్డి గారు. ఆఖరికి ఏ రోజు మేలుకుండంటే పార్లమెంట్లో మేలుకుండు. ఏ బిల్లులో మేలుకుండు అంటే అమరావతి బిల్లులో. అమరావతి బిల్లు పెడితే కిషన్ రెడ్డి గారు లేచి మా రాష్ట్రానికి మేలేం జరగలేదు, రాష్ట్ర విభజన తర్వాత మొత్తం దోసుకొని మీరు బీఆర్ఎస్ వాళ్ళని. మరి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు నువ్వు సెంట్రల్లో అధికారంలో ఉన్నావు. మరి నువ్వు ఈ దేశంలో తెలంగాణ కూడా ఒక అంతర్రాష్ట్రమే. కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే మరి నువ్వేం చేసినావు నాయన? మీ నరేంద్ర మోడీ దగ్గరికి పోయో, మీ అమిత్ షా దగ్గరికి పోయో దాన్ని ఆపనికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? 30,000 కోట్లతోటి జరగాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లకు పోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నావు? ఆ రోజే ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయించలేదు? సెంట్రల్ వాటర్ కమిషన్ తోటో జలశక్తి మంత్రాలయంలోనో పోయి ఎందుకు నువ్వు ఆ రోజు వచ్చి ఇదేదో అన్యాయం జరుగుతుంది, ఇక్కడ నీళ్ల దోపిడీ జరుగుతుందా, నీళ్లను దోచుకుంటుర్రా, పైసలు దోచుకుంటుర్రా, ప్రజల సొమ్మును దోచుకుంటుర్రా, ఎందుకు నువ్వు ఆ రోజు నిలబెట్టి నీ వంతు కృషి నువ్వు చేయలేదు? నేను అదే చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి కూడా. ఒకవేళ కిషన్ రెడ్డి గారే కనుక నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ, గౌరవము, తెలంగాణ మీద, తెలంగాణ వచ్చిన కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలని కూడా ఆయననే ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన కూడా అధ్యక్ష పదవి చేసిండుగా రేవంత్ రెడ్డి గారు లెక్క. ఆయన బీజేపీ పార్టీకి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. నీ గవర్నమెంట్ ఉంది, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర పార్టీ ఉంది. మరి నిన్నెందుకు ప్రజలు అధికారంలోకి తీసుకురాలేదు? ఎందుకు తీసుకురాలేదంటే నీ సబ్స్టాండర్డ్ వ్యవహారం. నీ చేతుల అధికారం ఉండి కూడా దొంగతనాన్ని ఆపలేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడానికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇలా మాట్లాడే మహామహానాయకులంతా ఈరోజు క్రియాశీలకంగా ఓబీసీ భారతదేశానికి చైర్మన్ ఉన్న లక్ష్మణ్ గారు అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన కూడా. మరి మీరు అందరికీ తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి లేదా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు దోసుకోబోతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహించి చప్పట్లు కొడతారా? భలే దోసుకుంటుర్రని. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాక 2.5 ఏళ్ళు అయింది. మా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మమ్మల్ని వీలైనంత మటుకు మా కాళ్ళల్లో కర్రలేసి మమ్మల్ని పనిచేయనీయకుండా చేసి తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని విలన్లు చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశమే కదా మీ అందరిది, బీజేపీ వాళ్ళది. మీరు ఎట్లాగా అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు ఏం జరుగుతలేవు, అదైతే వాస్తవం. మీరు అధికారంలో రావాలన్న ఉద్దేశం లేదు. మీ ఉద్దేశం వల్ల కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టాలి. పార్లమెంట్ అప్పుడు మళ్ళీ అవయదానం చేసి మళ్ళీ 5, 8, 10 సీట్లు మమ్మల్ని గెలిపిస్తే మేము ఢిల్లీలో పోయి సంసారం చేసుకోవాలి. ఇంతే కదా మనకు.